శ్రీశ్రీ గారి అంకితం అనే కవితను మీతో పంచుకుంటున్నాను. తలవంచుకు వెళ్ళిపోయావా నేస్తం, సెలవంటూ ఈ లోకాన్ని వదిలి, తలపోసినవేవి కొనసాగకపోగా పరివేదన బరువు కాగా, అటు చూస్తే ఇటు చూస్తే ఎవరు చిరునవ్వు చేయూత ఇవ్వక, మురికితనం కరుకుతనం నీ సుకుమారపు హృదయానికి గాయం చేస్తే, అటుపోతే ఇటుపోతే అంతా అనాదరణతో అలక్ష్యంతో చూసి ఒక్కడ్నే చేసి వేధించారని బాధించారని వెక్కి వెక్కి ఏడుస్తూ వెళ్ళిపోయావా నేస్తం, తలవంచుకు వెళ్ళిపోయావా నేస్తం. దొంగ లంజా కొడుకులసలే మెసలే ఈ దూత్తలోకంలో నిలబడజాలక తలవంచుకునే వెళ్ళిపోయావా నేస్తం. చిరునవ్వులనే పరిశీలన చేస్తూ అడుగడుగున పొడచూపే అనేక శత్రువులతో పొంచి చీకట్లలో కరువ చూసే వంచకాల ఈ లోకంతో పొసగక అంచితానంత శాంత సామ్రాజ్యం దేన్నో వెతుక్కుంటూ వెళ్ళావోయ్ నేస్తం. ఎంత అన్యాయం చేశావోయ్ నేస్తం. ఎన్ని ఆశలు నీ మీద పెట్టుకుని, ఎన్ని కలలు నీ చుట్టూ పోగు చేసుకుని అన్నీ తన్నివేశావా నేస్తం. ఎంత దారుణం చేశావయ్యా నేస్తం. వరంపురంలో మనం ఇంకా నిన్నగాక మొన్న మాట్లాడుతున్నట్లే ఉంది. కాకినాడ నవ్య సాహిత్య పరిషత్తును కలకలలాడించిన నీ నవ్వు కనబడకుండా కరిగిపోయిందా ఇంతట్లోనే. విశాఖపట్నం వీధుల్లో మనం ఉదయనీ సంచుకులు పట్టుకు తిరగడం జ్ఞాపకముందా? చెన్నాపట్నపు సముద్ర తీరంలో మనం అన్నీ పిచ్చుక గూళ్ళేనా కట్టింది. సాహిత్యమే సమస్తము అనుకుని ఆకలి నిద్ర లేక ఎక్కడ ఉన్నామో ఎక్కడికి పోతామో తెలియని ఆవేశంతో చుక్కలలో ఆదర్శాలను లెక్కిస్తూ ఎక్కడికో పోతున్న మనల్ని రెక్కపెట్టి నిలబెట్టి లోకం ఎన్నెన్ని దుస్సాహ దృశ్యాలు చూపించి, ఎన్నెన్ని దుస్తార విఘ్నాలు కల్పించి, కలలకు పొగలను కాటుకలను కప్పి శపించిందో శటించిందో మనల్ని. తుదకు నిన్ను విషవాగురులలోనికి లాగి ఊపిరితిత్తుల్ని కొలిమితిత్తులుగా చేసి, మా కళ్ళల్లో గంధక జ్వాలాలు, గుండెల్లో గుగ్గిలపు ధూపం వేసి, మా దారిలో ప్రశ్నార్థ చిహ్నాల బ్రహ్మజముడు డొంకలు కప్పి, తలుచుకున్నప్పుడల్లా తనువులో అనువనువులో సంవర్త భయంకర జంజాపవనం రేగిస్తూ ఎక్కడికి విసిరిందయ్యా నిన్ను, ఎంత మోసగించిందయ్యా మమ్ము. ఎవరు దుఃఖించారులే నేస్తం నువ్వు చనిపోతే. ఏదో నేను 6 స్నేహితులు తప్ప. ఆకాశం పడిపోకుండానే ఉంది. ఆఫీసులకి సెలవు లేదు. సారా దుకాణాల వ్యవహారం సజావుగానే సాగింది. సానుభూతి సభల్లో ఎవరు శాస్త్రునేత్రాలు ప్రదర్శించలేదులే నీకోసం. ఎవరు పనుల్లో వాళ్ళు, ఎవరి తొందరలో వాళ్ళు. ఎవరికి కావాలి నేస్తం, ఏమైపోతేనేం నువ్వు. ఎవరూ నిన్ను స్మరించడం లేదులే. ఎవరికి కావాలి నేస్తం. నువ్వు కాగితం మీద ఒక మాటకు బలి అయితే, కనబడని ఊహ నిన్ను కబలిస్తే, అందని రెక్క నిన్ను మంత్రిస్తే నిమంత్రిస్తే, ఎవరికి కావాలి నీ నేస్తం, ఏమైపోతేనేం నువ్వు. మా బురద రోజూ హాజరు. మా బుర్కా మేం తగిలించుకున్నాం. మా కాళ్ళకు డెక్కలు మొలిచాయి. మా నెత్తికి కొమ్ముల్లాగే. మమ్మల్ని నువ్వు పోల్చుకోలేవు. లేదు నేస్తం, లేదు. నీ ప్రాభవం మమ్మల్ని వదలలేదు. నిరుత్సాహాన్ని జయించడం నీ వల్లనే నేర్చుకుంటున్నాం. ప్రతికూల శక్తుల బలం మాకు తెలుసు. భయం లేదులే. అయినప్పటికీ నీ సాహసం ఒక ఉదాహరణ. నీ జీవితమే వరవడి. నిన్న వదిలిన పోరాటం నేడు అందుకొనక తప్పదు. కావున ఈ నిరాశామయ లోకంలో కథన శంఖం పూరిస్తున్నాను. ఇక్కడే నిలబడి నిన్ను నేను ఆవాహనం చేస్తున్నాను. అందుకో ఈ చాచిన హస్తం, ఆవేశించు నాలో. ఇలా చూడు నీకోసం. ఇదే నా మహాప్రస్థానం, ఇదే నా మహాప్రస్థానం. శ్రీశ్రీ గారి కవితా సంపుటి మహాప్రస్థానంలో తొలి కవిత ఈ అంకితం. దీన్ని ఆయన స్నేహితుడు అయిన కొంపల్ల జనార్దన్ రావు గారి కోసం అంకితమిస్తూ రాశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.